కృష్ణా గోదావరి జలాలపై ఇవాళ తెలంగాణ శాసనసభలో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాలు కాగానే పీపీటీ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను తెలియజేయనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలంకు ప్రాజెక్టు మార్చడం వెనుక కుట్ర ఉందని ప్రభుత్వం తెలియజేయనుంది. ఇక లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల్లో కేసీఆర్, హరీష్ రావు తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా అన్నారం, సుందిళ్లలో భారీగా సీపేజీలు బయటపడ్డాయని పీపీటీ ఇవ్వనుంది. ఇక అలాగే శాసనసభలో ఇవాళ పలు బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ సిబ్బంది నియామకం, హేతుబద్దీకరణ, వేతనాలకు సంబంధించిన సవరణ బిల్లులను డిప్యూటీ సీఎం భట్టి, పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెడతారు. నిన్న అసెంబ్లీలో 5 బిల్లులకు ఆమోదం లభించింది. తెలంగాణ మున్సిపల్ సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ సవరణ బిల్లు, తెలంగాణ ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లు, తెలంగాణ మోటార్ వాహనాల పన్ను సవరణ బిల్లును మంత్రులు ప్రవేశపెట్టగా చర్చ అనంతరం సభ ఆమోదం తెలిపింది.